వంట తయారు చేసేవాళ్ళు ఏ విధంగా ఉండాలి? శాస్త్రం పరంగా ఏ విధంగా ఉండాలి అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ జ్యోతిష్య పండితులు, ఆధ్యాత్మికవేత్త శ్రీ శ్రీనివాసులు అనంతరామ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం అండి. నరసింహ. సార్ ఇప్పుడు వంట చేసేవాళ్ళు ఏ విధంగా ఉండాలి? ఇక్కడ మనము ఈ ప్రస్తుత కాలం మొత్తం కూడాను భోజనము వంట భోజనం అంటే అన్నం కూర పప్పే కాదు, ఏదైనా సరే ఉదయం కాఫీ ఆర్ టీ దగ్గర నుంచి లెక్క వేసుకుంటే భోజనం వంట తయారు చేసేంత మొత్తం కూడాను ఆధునిక కాలం మొత్తం కూడాను ఎట్లా అయిందంటే అస్తవ్యస్తంగా మారినాయి. హడావిడి జీవితాలేనాయి. రాత్రి పడుకోవటం, ఆలస్యంగా పడుకుంటే ఉదయం లేవటం, తొందరగా లేవాల్సి వచ్చి హడావిడి అవుతుంది. ఆ లేచిన సమయం నుంచి మనం ఆఫీసులకి ఇతరత్ర వ్యాపారాలకు వెళ్ళే సమయం వరకు కూడా హడావిడి జీవితాలైనాయి. తద్వారా మనం తినే ఆహార పదార్థం కూడా హడావిడిగా తయారు చేయబడి ఉంది. అలా తయారు చేయబడి ఉన్న ఆహార పదార్థాన్ని స్వీకరించడం వల్ల మన జీవితం మొత్తం కూడా హడావిడి జీవితమే అయిపోతుంది. ఇంకా ఎక్కడా కూడా ఆ ఆహార పదార్థంలో దైవికా భావన లేకుండా అయింది. అలా కాకుండా ఎవరైతే వంట చేస్తున్నారో, ఇప్పుడు ప్రస్తుతం హోటల్స్లో లెక్క వేసుకుంటే మగవాళ్ళు చేస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళైనా, అటువంటి స్థలాల్లో అయినా సరే, లేదు ముఖ్యంగా ఇంట్లో ఆడవారు వంట చేస్తూ ఉంటారు. వీళ్ళు అయినా సరే వీళ్ళందరూ కూడా ఏ విధంగా ఉండాలంటే శుచి శుభ్రతలతో ఉండాలి. ఇల్లు శుభ్రంగా ఊడ్చుకోవడము చేసుకొని, స్నానము చేసి, భగవత్ నామస్మరణ చేస్తూ, ఏదైనా భగవంతుడు, ఈ భగవంతుడే అని నియమం లేదు. మనకు 3,000,000 దేవతలు ఉన్నాడు. 3,000,000 దేవతల్లో ఏ ఒక్క దేవుణ్ణి పట్టుకున్నా తరించిపోతాం మనం. కాబట్టి ఏ భగవత్ నామస్మరణ చేస్తూ ఉన్నా సరే ఆ భగవత్ శక్తి చేస్తున్న వంటలోకి వెళ్ళిపోతుంది. సరే, మనకు భగవత్ నామస్మరణ రాదు, శ్లోకాలు రావు, ఏమీ రావు. వాళ్ళ యూట్యూబ్ పెట్టుకుంటే అనేక మంది భగవంతుడి గురించి చెప్తూ ఉన్నారు. అటువంటి వినుకుంటూ వంట చేయాలి. అలా చేస్తూ ఉండడం వల్ల భగవత్ శక్తి ఆ వంటలోకి వెళ్తుంది. తద్వారా అది ఎవరైతే తింటున్నారో వారికి ముందు మానసికమైనటువంటి స్థిరత్వం వచ్చి ఆధ్యాత్మిక భావన వస్తుంది. అది మనమే మన కుటుంబం మొత్తం తింటూ ఉంటాము. లేదు, ఇంటికి ఎవరైనా స్నేహితులు, అతిథులు, పెద్దవారు ఎవరైనా వస్తే వారికి కూడా వంట చేసి పెట్టే పరిస్థితి వస్తుంది. అట్లా వాళ్ళకు పెట్టిన ఫలితం కూడా అలా అంటే ఆధ్యాత్మికత వాళ్ళకు కూడా మనం చేసే వంటలో వాళ్ళకు కూడా వస్తుంది కదా. ఆ పుణ్య ఫలితం కూడా మన అకౌంట్లో పడుతుంది, మన ఖాతాలో పడుతుంది. ఇలా ఆ చేసే వంట మీద ధ్యాస పెట్టి చేస్తూ ఉండాలి. వాళ్ళ రోజున చాలామంది ఏం చేస్తున్నారు, సెల్ ఫోన్స్ మాట్లాడుకుంటూ వంట చేసే పరిస్థితి వస్తుంది. అటువంటివన్నీ అసలు తగ్గించడం కాదు, మొత్తంగా లేకుండా ఉండటమే మంచిది. సెల్ ఫోన్ వాడు కాదంటలేదు, కానీ వంట చేస్తున్న కాసేపు భగవత్ చింతనతో చేయి, భగవత్ ఆరాధనతో చేయి. తద్వారా ఇంకొక లాభం ఏంటంటే, ఈ భగవంతుడికి వింటూ లేదా పాడుతూ చేస్తున్న వారికి కూడాను వంటలోకి వెళ్ళటం కొద్దిసేపు పక్కకు పెడితే, ఈ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో భగవత్ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకు కూడా కొంత భగవత్ శక్తి వాళ్ళకి తెలియకుండా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇంకా ఆడవాళ్ళే మనకు వంటలు చేస్తున్నారు కాబట్టి ఇవాళ రోజున లెక్క వేసుకుంటే ఆడవాళ్ళకు కూడా తీరిక లేకుండా పోయే పరిస్థితి ఉంది. వాళ్ళు ప్రత్యేకంగా దేవుని ముందు కూర్చొని కాసేపు దీపారాధన చేసి దండం పెట్టుకునే సమయం కూడా వాళ్ళకు ఉండదు. సరే, ఎందుకు అంటే ఉదయం మొత్తం కుటుంబానికి సేవ చేయాలి. వెంటనే 8 అయింది అనుకోండి, 8 గంటలకు మళ్ళీ మనం ఆఫీస్కి వెళ్ళాలి, ఆఫీసులో సేవలు చేయాలి. మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ ఇంట్లో భార్య, పిల్లలు, అత్త, మామ వీళ్ళందరూ ఉంటారంటే మళ్ళీ వీళ్ళకి సేవ చేయాలి. తనకి ఇంకా ఎక్కడ ఉంది భగవంతుడి ముందు ఒక క్షణం కూర్చునే పరిస్థితి వాళ్ళకి లేదు. ఇప్పుడున్న ఆడవాళ్ళ పరిస్థితి లెక్క వేస్తే. మరి అట్లనే ఆడవాళ్ళు బయటకు పోవద్దు, ఇంట్లోనే ఉండాలి అంటే వెళ్ళదు. ఇద్దరు హైదరాబాదు లాంటి మహానగరాల్లో జీవించాలి, బెంగళూరు అట్లాంటి పెద్ద పెద్ద నగరాల్లో బతకాలి అంటే ఇద్దరు జాబ్ చేయాల్సిందే. ఏదో ఒక జాబ్ వాళ్ళ చదువుకున్న దాన్ని బట్టి జాబ్ చేయవలసిందే. అలా చేస్తే కానీ ఆ ఇద్దరు సంపాదనతో ఇంటిని ఎలా తీసుకుంటూ కొద్ది గొప్ప మిగిల్చుకుంటూ పిల్లగాళ్ళకి చూసుకుంటూ చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇద్దరూ చేయవలసి వస్తుంది. ముఖ్యంగా ఆడవాళ్ళకి, ఇంకా మగవాళ్ళన్నా ఇంటికి వచ్చి మనం రిలాక్స్ కూర్చుంటాం, ఆడవాళ్ళకి అది లేదు, ఆ రిలాక్సేషన్ లేదు.
ఇంటి దగ్గర పని చేయాలి, ఆఫీసుల్లో పని చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చి పని చేయాలి. ఉమ్. వాళ్ళకి ఎప్పుడు ఉంది అంటే రాత్రి పడుకునేటప్పుడు ఉంటుంది. కాబట్టి ఈ వంట చేస్తూ కనుక భగవత్ ఆరాధన చేస్తూ వంట కనుక చేసినట్లయితే ఇటు వీళ్ళకి భగవత్ ఆరాధన చేస్తున్న ఫలితం వస్తుంది, అటు వంట చేసిన ఫలితం వస్తుంది. ఇది ఈజీ రెమెడీ అన్నమాట. వంట చేసి ఆ యొక్క ఆహార పదార్థంలో భగవత్ నింపిన వాళ్ళు అవుతారు. అది తిన్న వాళ్ళకు పుణ్యం అంతా వస్తుంది, ఆధ్యాత్మికత నెరవేరుతుంది, చేకూరుతుంది. ఈ చేసిన ఫలితం వస్తుంది. పారాయణం చేసిన ఫలితం ఆడవాళ్ళకు వస్తుంది, లేదు భగవంతుడికి సంబంధించి వింటూ చేస్తున్న ఫలితం వస్తుంది. ఏదైనా భగవంతుడికి సంబంధించిందే కదా వాళ్ళు చేసేది. ఆ విధంగా పూజ చేసుకున్న ఫలితం వస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే. కాబట్టి ఈ విధంగా కనుక వంట చేస్తే ఏ ఇబ్బంది ఉండదు. ఇవాళ నేను చాలామందిని చూస్తూ ఉన్నాను, ఉదయం 8:30 ఆ సమయంలో నేను బయటకు వెళ్తే అప్పుడు బయట నిలబడి బ్రష్ చేసి ఆడవాళ్ళని చూశాను. మళ్ళీ గృహిణి, ఉద్యోగం చేస్తున్నామే కూడా కాదు, మామూలు ఇంట్లో హౌస్ మేకర్ అంటారు, హోమ్ మేకర్ ఇలా వాళ్ళే ఉన్నారు. వాళ్ళే 8:30కు బ్రష్ చేస్తున్నారు. ఏం చెప్పాలి ఇక వాళ్ళకి? మరి వాళ్ళ ఇంట్లో ఆధ్యాత్మిక భావం కావాలి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? అంటే వాళ్ళ పరిస్థితి చూడండి. ఇంట్లో ఉన్న వాళ్ళు 8, 9 కల్లా పనులన్నీ ముగించుకొని నిద్రపోవచ్చు రాత్రి పూట తొందరగా, పొద్దున్నే లేవచ్చు, వాళ్ళకి అన్ని అవకాశాలు ఉన్నాయి. అయినా కానీ ఈ విధంగా 8:30కు బ్రష్ చేస్తే వాళ్ళకి ఆధ్యాత్మిక భావన వాళ్ళకి ఎప్పుడు కుదురుతుంది? వాళ్ళు చేసే వంటలో ఆధ్యాత్మికత భావన ఎప్పుడు వస్తుంది? ఇంకెక్కువ హడావుడిగా తొందరగా పంపించాలి కదా. అంతేకాకుండా అప్పుడు బ్రష్ చేస్తుంటే స్నానం చేయకుండా ఆల్రెడీ వంట చేసి ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇంకా నేను చూస్తున్నది ఏంటంటే వంట అంతా అయిన తర్వాత స్నానం చేసేవాళ్ళని చూశాను. అంటే ఇక్కడ పిల్లగాళ్ళని, భర్తని వాళ్ళ వ్యవహారాలకి, అంటే పిల్లగాళ్ళని స్కూల్కి పంపించడము, భర్తను ఆఫీసుకి కానీ పనికి కానీ పంపించి అప్పుడు తీరిగ్గా మహాలగడిగా అప్పుడు తీరిగ్గా స్నానాలు చేసే వాళ్ళని కూడా చూశాను. అంటే దానివల్ల ఏంటంటే వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయి, తద్వారా వాళ్ళది నాశనం చేసుకుని కాక పిల్లగాళ్ళు అప్పుడప్పుడే జీవితంలో అడుగు పెడుతున్న పిల్లగాళ్ళ జీవితాన్ని కూడా వాళ్ళ చేతులారా వాళ్ళే ఆగం చేస్తున్నట్టు అవుతుంది. తద్వారా పిల్లగాళ్ళు చెప్పిన మాట వినాలి అంటే ఎట్లా వింటారు? వాళ్ళ మైండ్, వాళ్ళ మెదడు మొత్తం ఆధ్యాత్మికత భావం లేదు. అప్పుడు నేను చెప్పిందే వినాలని పిల్లగాళ్ళ మీద రుద్దటం వల్ల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళలేరు కదా. అవును. ఈ విధంగా మన పిల్లల జీవితాన్ని మనమే ఆగం చేసుకున్న వాళ్ళం అవుతున్నాం. అలా కాకుండా భగవత్ ఆరాధన చేసుకుంటూ వంట చేయటం అనేది ఉత్తమమైన పని. ఓకే, చూశారు కదండి వంట చేసే విధానం ఎలా ఉండాలో. భగవన్నామ స్మరణ చేస్తూ కూడా ప్రతి పనిలో కూడా భగవన్నామ స్మరణ చేసుకుంటే ఆ పనిలో బెటర్ రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోస్ చేస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.